ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు ప్రస్తుతం సుమారు 24 గంటల సమయం పడుతుండగా క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించింది. నిన్న 77,568 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 35,033 మంది తలనీనాలు సమర్పించారు. హుండీ ద్వారా 4.19 కోట్లు ఆదాయం లభించగా 4.15 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అలాగే 2.38 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తుంది. తిరుమల భక్తుల రద్దీ గురించి మరింత వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సెల్వం, ఓవర్ టు యు. రైట్ సెల్వం, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే చూసుకుంటే కూడా ఇటు వారాంతపు సెలవులు ముగిసినప్పటికీ కూడా తిరుమల అయితే భక్తుల రద్దీ అయితే కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం కూడా వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతోరణం వరకు కూడా భక్తులైతే కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వీరికి సంబంధించి కూడా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ కలిగినటువంటి భక్తులకు సుమారు 4 గంటల సమయం పట్టే సమయం ఉందని, అదేవిధంగా ఎస్ఎస్డి టోకెన్ కలిగినటువంటి భక్తులకు 6 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని కూడా టీటీడీ అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కూడా క్యూ లైన్ లోకి ప్రవేశిస్తారో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ అయితే కూడా చాలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకుంటూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం కావచ్చు, అదేవిధంగా పాలు, నీళ్లు లాంటివి కూడా అందిస్తూ వస్తున్నారు. భక్తులకి ప్రధానంగా టీటీడీ కూడా ముఖ్యంగా సూచనలు కొన్ని చేస్తుంది. టీటీడీకి అనుగుణంగా అదేవిధంగా టీటీడీ సలహాలు కూడా పాటించి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలకు ఏదైతే అద్దె గదులు పొందేటువంటి భక్తులు కూడా సుమారు చూసుకుంటే కూడా ఈ 30,000 మంది మాత్రమే ఈ అద్దె గదుల్లో ఉండే అవకాశం ఉంటుంది. మిగిలిన భక్తులకంతా కూడా పిఎస్సి 1, 2, 3, 4, 5 వరకు ఉంటాయి. వీటిల్లో కూడా అక్కడ ఉన్నటువంటి లాకర్లు పొంది అక్కడ చేరి అక్కడే కాలకృత్యాలు కూడా తీర్చుకొని అనంతరం కూడా క్యూ లైన్ లోకి ప్రవేశించాలని కూడా టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తుంది. మరోపక్క ఏదైతే సొంత వాహనాల్లో కూడా తిరుమలకు భక్తులు అధికంగా కూడా వస్తుంటారు. వీరు కూడా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపేసి ఇటు క్యూ లైన్ లోకి ప్రవేశిస్తారు. కాబట్టి వాళ్ళను కూడా అప్రమత్తం చేస్తూ బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఏదైతే నిర్దేశించినటువంటి పార్కింగ్ స్థలాల్లోనే ఈ వాహనాలను కూడా నిలుపుదల చేయాలి, అనంతరం కూడా క్యూ లైన్లకి ప్రవేశించాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే చంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా అంటే సంవత్సరం లోపు ఉన్నటువంటి చంటి పిల్లల తల్లిదండ్రులకు కూడా టీటీడీ ప్రత్యేకంగా దర్శనం కల్పిస్తుంటుంది. వీళ్ళకి సంబంధించి కూడా 11 గంటల తర్వాత కూడా ఈ ఏదైతే శుభదం మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇటు తమకు ఏదైతే ఈ ఆధార్ కార్డులు కావచ్చు, అదే విధంగా పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, వాటిని కూడా చూపించి ఇటు దర్శనం చేసుకోవాలని. మరోపక్క వికలాంగులకు సంబంధించి కూడా తీసుకుంటే ఏదైతే 2 కోటాల్లో కూడా వీళ్ళకి దర్శనం కల్పిస్తారు. వీళ్ళు కూడా ఏదైతే వాళ్ళకి నిర్దేశించినటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలో ఆ ప్రాంతం చేరుకొని స్వామివారిని కూడా దర్శించుకోవాలని కూడా ముఖ్యంగా టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తుంది. మరోపక్క ప్రధానంగా కూడా కొంతమంది ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు నమ్మి స్వామివారిని కూడా శీఘ్రంగా దర్శించుకోవచ్చు అన్న నేపథ్యంలో ఇటు దళారులను ఆశ్రయించి కూడా మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు దీన్ని కూడా అప్రమత్తం చేస్తూ ఇటు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటిని నమ్మొద్దండి, ఏదైనా కూడా టీటీడీ వెబ్సైట్ ద్వారా టీటీడీ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా పదే విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా టీటీడీ సలహాలు సూచనలు పాటించి స్వామివారిని దర్శించుకోవాలనేది మాత్రం టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి తిరుమలలో నెలకొంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సెల్వం.